ముఖ్యమంత్రికి విన్నవించిన ప్రజాభవన్కు పరిగెత్తాల్సిందే. కేపీహెచ్బీలో తీవ్రమైన తాగునీటి ఇబ్బందులు. సీఎం వనపర్తికి వెళ్తే అక్కడికి పోయి విన్నపాలు. ప్రజాభవన్కే వెళ్లాలన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్లానింగ్ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి వినతి. తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రజాభవన్లో వినతి పత్రం ఇస్తున్న కేపీహెచ్బీ కాలనీ వాసులు. చేలో చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీ చైర్మన్వి. చిన్నారెడ్డి గారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్. నీ ముఖ్యమంత్రి గారికి నీళ్లు సకాలంలో అందించాలన్నా క్రమశిక్షణ లేదు కాబట్టి ఆయనకు ఒక నోటీసు పంపవలసిందే. నీ భారీ నీటిపారుదల శాఖ మంత్రికి 15 రోజుల క్రితం ఆ టన్నెల్లో 8 మంది చిక్కుపోయి చనిపోయిండ్రు. ఆ మృతదేహాలను సకాలంలో తీయనందుకు, ఆ క్రమశిక్షణ లేనందుకు నీ భారీ నీటిపారుదల శాఖ మంత్రికి కూడా నోటీసులు ఇవ్వవలసిందే. ఇక అదేవిధంగా కేపీహెచ్బీ కుక్కడిపల్లి కిందికి వస్తుంది. ఆ ఎమ్మెల్యే కూడా మీ ఓడే. వానికి కూడా మీరు చోకాలి నోటీసులు అన్నా లేకపోతే క్రమశిక్షణ కమిటీ చర్యల కింద కూడా ఓ కాపీ పంపుర్రి. ఏది ఇప్పుడు సీఎం దగ్గరికి, సీఎం ఏమో వనపర్తికి పోతే వనపర్తి దాకా పోయినలాట. అబ్బాబ్బాబ్బా, కేబీహెచ్బీ ప్రజలు వనపర్తి దాకా పోయినలాట. నాగర్ కర్నూలు జిల్లా, ఉమ్మడి నాగర్ కర్నూలు జిల్లా ఉన్నారు అదే అడిగిపోయిండ్రు. పోతే ఏం చేసిండ్రు, ప్రజాభవన్కు పోర్రి అంటాడు. ఏమున్నాయి ఆడ? ఈగలు దోమలు తప్పించి ఏం లేవు ఆడ. ఏమున్నాయి ఆడ? ఎడారి ప్రాంతం లెక్క అయిపోయింది, నిర్మానుష్యంగా ఉన్నది. ఒకనాడు అటు చూస్తేనే అమ్మ ఎదురు ఏం భవన్ రా ఇది, అంగరంగ వైభవంగా ఉన్నది, ఇంద్రధనస్సులాగా అని ఉండే. ఒకటి ఈగలు దోమలు కొట్టుకుందానికి ఉన్నది. అలా బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు కూడా ఉంటలేరట ఈ మధ్య. అడిగిపోతే ఏం చేయాలి? ఖాళీ ప్రదేశం చూసి, అంటే ఆయన కరెక్ట్ చెప్తాను, అడిగిపోతే మీకు అర్థమవుతుంది. అంత ఖాళీ ఉన్నది కాబట్టి మేము కూడా ఖాళీ ఏమి ఇయ్యలేము అని మీరే ఆలోచించుకొని రావాలని చెప్తానేమో. తాగునీటి ఇబ్బందులు తీసుకొచ్చిందిలే ఆయన మళ్ళీ తెలంగాణలో. తాగునీటి ఇబ్బందులు సృష్టిస్తారా మీరు? అధికారం మీ చేతిలో పెట్టినందుకు గింత అవకాశం పెడతారా? చిన్నారెడ్డి గారు, మీరు ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే ముఖ్యమంత్రి గారి దగ్గర. ఊరికే ఢిల్లీకి పోతాండి వస్తాండి, అసలు ఢిల్లీకి ఎందుకు పోతాడని చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి 42వ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళడం. ఆయన క్రమశిక్షణ లేదు అంటే 42 రోజులు గైహాజరు అన్నట్టే కదా తెలంగాణలో. 42 రోజుల శాలరీ కూడా తీసుకోవద్దు ఆయన. ఎందుకు? మా పని మీద పోతాడు ఆయనే. ఎవరిని కాపాడేదానికి పోతాడు, ఎవరిని పని మీద పోతాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి క్రమశిక్షణ లేదు, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. మీనాక్షి నటరాజన్ గారు గుర్తిస్తానులాట. ఆల్రెడీ వార్త వచ్చింది, ఇప్పుడు ఉంటుంది అది దానికి సంబంధించి.